హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి మా స్టైల్లో బెండకాయని ఈ విధంగా ట్రై చేయండి. వేడి అన్నంలోకి ఈ విధంగా కర్రీ చేసుకొని కాసంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఈ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేమండి. మన అమ్మమ్మ కాలం నాటి రెసిపీ. సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ధనియాలు. 2 టేబుల్ స్పూన్ల ధనియాలని వేసుకుందాం. ధనియాలు 2 స్పూన్లు వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. ధనియాలు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి కర్రీకి. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక 4 పచ్చిమిర్చిని, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 చిన్న సైజు ఆనియన్లు కూడా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగక్కర్లేదండి, లైట్గా మగ్గితే సరిపోతుంది ఈ కర్రీకి. సో ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ బెండకాయల్ని ఇందులోకి వేసుకుందాం. చూడండి, మరీ చిన్న సైజు కాకుండా మరీ బిగ్ సైజు కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిసేపు బెండకాయలో ఉండే జిగురంతా పోయే వరకు వేయించుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకున్నామంటే జిగురు అనేది చాలా ఈజీగా తొందరగా పోయి బాగా వేగిపోతుంది బెండకాయ అనేది. సో కొద్దిసేపు వేయించుకుందాం. మంటను సిమ్లో ఉన్న మీడియం ఫ్లేమ్లో ఉన్న పెట్టుకొని కొద్దిసేపు వేయించుకోండి. మనం బెండకాయని ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి కర్రీ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి, అది మాత్రం మర్చిపోకండి. సో కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 చిన్న సైజు టమాటాలను కూడా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటాలు కొద్దిగా మగ్గే వరకు వేయించుకుందాం. మరి ఎక్కువసేపు మగ్గక్కర్లేదు, లైట్గా మీడియంగా మగ్గిందంటే సరిపోతుంది. సో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఈ జిగురంతా పోయిన తర్వాత సాల్ట్ను కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోండి. కొద్దిసేపు మూతను పెట్టి తీసామంటే ఆ ఆవిరికి ఇంకా బాగా బాయిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ చింతపండు బాగా మెత్తగా అయ్యే వరకు కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే అన్నా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఈ జిగురు వల్ల బెండకాయ అనేది అడుగంటుకొని వేస్తుంది కాబట్టి మనం సన్నసగలోనే కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి. సో ఇంకా అంతే అండి. కొద్దిసేపు బాగా మగ్గేసింది కదా బెండకాయ. ఇంకా ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ను కూడా వేసుకొని బాగా ఉడకనిద్దాం. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బాగా వేయించుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్లో ఈజీగా బాయిల్ అయిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మూతను పెట్టేసి తీసేస్తామంటే ఈజీగా బాయిల్ అయిపోతుంది. కొత్తిమీరను కూడా ఈ టైంలోనే వేసేసుకోండి. కొత్తిమీర వేసుకొని మూతను పెట్టేస్తామండి. ఒక 2 మినిట్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిపోయిన తర్వాత ఒక స్మాషర్ని తీసుకొని లైట్గా స్మాష్ చేసుకుందాం. మరి నున్నగా కాకుండా జస్ట్ ఆ పచ్చిమిర్చీలు బాగా నలిగేలాగా టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ బాగా స్మాష్ అయ్యేలాగా లైట్గా స్మాష్ చేసుకున్నామంటే ఇంకా ఆ టైంలోనే బెండకాయ కూడా లైట్గా స్మాష్ అయిపోతుంది. ఈ విధంగా కచ్చాపచ్చగా స్మాష్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అనేది మనకి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయేలాగా గ్యాస్ను బాగా పెంచేయండి. ఎండింగ్లో గ్యాస్ను పెంచేసారంటే మనకి వాటర్ ఈజీగా ఇంకిపోతుంది. బెండకాయ ఉడికిందా లేదా జస్ట్ ఒకసారి అలా నలిపి చూడండి. అంతే అండి, కచ్చాపచ్చగా స్మాష్ చేసుకొని తినేయడమే. వేడిగా సంగటి చేసుకున్నా లేదా వేడి అన్నంలోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ బెండకాయ పులిహోర అనేది. అస్సలు మర్చిపోలేరు. ఒక్కసారి విధంగా చేసుకొని తిన్నారంటే బెండకాయ పులిహోరకి మీరు ఫ్యాన్స్ అయిపోతారు, మీ ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బెండకాయతో చేసుకొని పులుసు మసాలా కూరలే కాకుండా ఈ విధంగా పులిహోరను, అదే అండి బజ్జీ కూడా అంటుంటారు, ఈ విధంగా బెండకాయ బజ్జీని చేసుకొని చూడండి. అస్సలు అమోఘం అండి కర్రీ. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. మనం ధనియాలు అన్నీ వేసుకోవడం వల్ల ఈ కర్రీ ఇంకా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మా వేలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి చెప్పండి మీకు ఎలా వచ్చింది ఈ కర్రీ అనేది. ఇంకా సర్వ్ చేసుకుందామండి, అంతే అండి. కొంతమంది పిల్లలు బెండకాయ తినము అనేసి మారం చేస్తుంటారు. ఈ విధంగా మనం పులిహోర చేసేసినామంటే ఈజీగా వాళ్ళు తినేస్తారు. సో మనకి చాలా మంది చెప్తుంటారు కదా మ్యాథ్స్ బాగా వస్తుంది బెండకాయ తింటే అనేసి. సో దానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా బెండకాయ బజ్జీ చేసేసి మీ పిల్లలకి పెట్టారంటే చాలా ఈజీగా తినేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఎస్పెషల్లీ చాలా బాగా లైక్ చేస్తారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.